తాలూకా నిజంగా మన ఊర్లో మన అంటే ఏం చెప్తున్నా రాజ్ తరుణ్ అనే హీరో పేరు కూడా మారుమూల గ్రామంలో కొంతమంది తెలియకపోవచ్చు. అండ్ మా రాజ్ తరుణ్ భయ్యకు మంచి హిట్ ఇచ్చినందుకు రాజ్ తరుణ్ జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుంటాం. యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకు కంటితో చూపించినందుకు ముఖ్యంగా రాంబేవన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అదృష్టం. చాలా యూత్ కుర్రోళ్ళందరూ కూడా మరీ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలు అన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి. కానీ మనం ఈ పూల రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూల రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి అనేది చాలా చక్కగా చాలా ఫీల్ గుడ్ మూవీతో తీశాడు. కాబట్టి చాలా ఎక్కువ బడ్జెట్తో కూడా దగ్గర 15 కోట్ల సినిమా రాజ్ తరుణ్ మీద ఇచ్చారంటే ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్. అంటే ఒక మాట తోటాల పేర్లేం, ఆయన రాసుకున్న మాటలు మామూలుగా లేవు. సినిమా ప్రతి ఒక్కరు మెయిన్ యువత చూడాలి. అంటే డబ్బు ఉంటే ఏంటి, డబ్బు లేనోళ్ళేంటి, అంటే రాముడు అనే పేరు పెట్టుకున్నంత కాదు అన్నట్టు రామ గుణం ఉండాలి. మెయిన్ రాముడు అనే పేరులో ఏముంటుంది కానీ గుణంలో ఉండాలి రాముడు అన్నట్టు చాలా బాగా చెప్పారు. మాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. మేము పూరి జగన్నాథ్ల బీచ్ సాంగ్లు చేయగలం, మేము అన్నీ చేయగలమని ప్రతి ఒక్క డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ అనేది చాలా అద్భుతంగా చేసిండు రామ్ భీమన్న గారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు కూడా మంచి మూవీ చేసి చాలా హిట్లు పొందాలని చాలా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్. అంటే రాజ్ తరుణ్ గారి ఇష్యూ నడుస్తుంది, సో దీని మీద మీరు యాజ్ అ ఫ్యాన్ ఏం చెప్తారు? సో ఏంటంటే ఎవ్రీ పర్సన్ లైఫ్లో అంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. లవ్ అఫేర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అతను ఆ అమ్మాయి అంటే ఒక హైప్ ఉన్న హీరోని లవ్ చేసి కొంచెం పద్ధతిగా ఉండాలి. సో అంటే డ్రగ్స్కి అలవాటు అయ్యి అమ్మాయి కొంచెం ఇష్యూస్ అన్ని వచ్చిన తర్వాత అన్ని రాజ్ తరుణ్ భయ్య మీద చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్స్ ఇంతవరకు రాజ్ తరుణ్ జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుంటాం. అటువంటి చాలా కథ స్క్రీన్పై దర్శకత్వం మరల్చిన తీరు అద్భుతం అనమాట. అంటే కాంట్రవర్సీ చాలా ఎంత డెప్త్ ఉందంటే ఆ డెప్త్ని బాగా వర్కౌట్ చేశారండి. యూత్కి ఎక్కుతుంది అంటారా సార్? డెఫినెట్గా యూత్కి ఎక్కుతుందండి. యూత్ మీరు ఎప్పుడు కూడా ఏదో బూత్ ఉంటే బాగా చూస్తారనా లేకపోతే అదంతా అబద్ధం అండి. యూత్ డెఫినెట్గా హార్ట్ టచింగ్గా కరెక్ట్గా కన్వే చేయగలిగితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకి యూతే కాదు రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తారని నమ్మకం ఉందన్నారు. ఈ మధ్య తనపైన కొంత పర్సనల్ గా చాలా ఇది జరిగింది కదా ఇష్యూస్, ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? అసలు ఉండదండి. ఎందుకు ఉండదంటే చెప్తాను. ఒకటి కరెక్ట్గా కనుక కనెక్టివ్గా చెప్పగలిగితే కనుక అసలు అదంతా ఆడియన్స్ అది పట్టించుకోవడం. ఇంకోటి రాజ్ తరుణ్ అనే హీరో పేరు కూడా మారుమూల గ్రామంలో కొంతమంది తెలియకపోవచ్చు. ఆడియన్స్ చూసేది ఏంటి, సినిమా చూస్తారు. ఆగన్నా నన్ను చెప్తా, నిజంగా చెప్తున్నా కదా. నా లవర్ ఇప్పుడు వరకు ఎవరు అడుగుతూ ఉంటారు కానీ నా లవర్ ఎవరంటే నిజంగా అంటే బయట చూసి ఎలా ఉన్నారు కానీ సినిమాలో చూడండి భయ్యా. నిజంగా చెప్తున్నా కదా, నామైతే నిజంగా పల్లెటూరు అందంలా కనిపిస్తారన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. చాలా అంటే చాలా మంచి సినిమా తీశారు రాజ్ తరుణ్ అన్నతో. నిజంగా మన ఊర్లో మన అంటే నిజంగా చెప్తున్నా రైతుల గురించి కష్టాలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది డబ్బు అంటే ఇష్టమా, డబ్బు అంటే ఎలా ఉంటుంది, ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది.